ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాత విశాల్ గున్ని ఏపీ హైకోర్టు నుంచి సంపాదించిన మధ్యంతర ఉత్తర్వు కాదంబరి జత్వాని కేసులో ఒక విచిత్రమైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. హిందీ నటి కాదంబరి జత్వానిని దొంగ కేసులు ఇరికించి హింసించారన్న అభియోగంపై దాఖలైన కేసులో ఈ ఇద్దరు నిందితులు. కేసు దాఖలైన తర్వాత ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తమపై దాఖలైన కేసుకు చట్టబద్ధత లేదు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తుది ఉత్తర్వులు ఇచ్చేంతవరకు వారిద్దరిని ముట్టుకోవద్దంటూ హైకోర్టు సిఐడి పోలీసులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరనాథ్ గురువారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రకారం ఈ కేసులో దర్యాప్తు ఆగిపోయినట్లే. ఇదే కేసులో అరెస్ట్ అయిన డీజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన జ్యుడిషియల్ కస్టడీ కింద విజయవాడ సబ్ జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆయన అడిగిన రిలీఫ్ వేరు. తన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన కోరారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేయలేదు. హైకోర్టు దీనిపై విచారణ వాయిదా వేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు ఈ కేసులో. కాదంబరి జత్వాని కేసు రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించింది ప్రత్యేకించి చెప్పనక్కర్లా. అలాంటి కేసులో కాంతిరాణా తాత విశాల్ గున్ని ఈ ఇద్దరికి హైకోర్టు నుంచి ఈ విధమైన రిలీఫ్ దొరకడం, ముందు యాంటిసిపేటరీ బెయిల్ దొరకడం, ఇప్పుడు ఈ విధమైన రిలీఫ్ దొరకడం చర్చకు దారితీసింది. గురువారం కేసు విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మళ్లీ వాయిదాలోపు ఇద్దరు అధికారులను విచారణకు పిలిచేది లేదని, ఈలోపు ఛార్జ్షీట్ దాఖలు చేసేది కూడా ఉండదని కోర్టుకు హామీ ఇచ్చారు. మళ్లీ వాయిదాలోపు కౌంటర్ దాఖలు చేస్తామని విచారణ వాయిదా వేయాలని ఆయన కోరారు. న్యాయమూర్తి విచారణ వాయిదా వేయడం అయితే చేశారు, కానీ ఈలోపు ఆ ఇద్దరు అధికారులు జోలికి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చారు. వెళ్ళేది లేదని ఏజీ హామీ ఇచ్చారు ముందే, అయినా కానీ న్యాయమూర్తి ఆర్డర్ ఇచ్చారు. ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితి. పిటిషనర్లు అసలు కేసే లేదనంటున్నారు కాబట్టి కేసు దర్యాప్తుపై స్టే ఇస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. ఆయన రీజనింగ్ అది. ఏప్రిల్ 8వ తేదీన కాంతిరాణా తాత పిటిషన్పై మొదట విచారణ జరిగింది. అప్పుడు కూడా అడ్వకేట్ జనరల్ మళ్లీ వాయిదా వరకు పిటిషనర్ను విచారణకు పిలవబోమని, ఈలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయమని హామీ ఇచ్చారు. అప్పుడు కూడా అదే హామీ ఇచ్చారు. దానితో న్యాయమూర్తి నేను సంతృప్తి చెందాను, కేసు విచారణ ఏప్రిల్ 28కి వాయిదా వేస్తున్నాను అన్నారు. అది మళ్ళీ మే నెల 1కి వాయిదా పడింది. తర్వాత 8కి వాయిదా పడింది. 8 అంటే మే 8. ఆ రోజున కూడా అడ్వకేట్ జనరల్ ఏప్రిల్ 8వ తేదీని చెప్పిన మాటలే చెప్పారు. అవే హామీలు ఇచ్చారు. కౌంటర్ దాఖలకు మళ్ళీ సమయం అడిగారు. కోర్టు సరే అన్నది, కానీ దర్యాప్తు ఆపుతూ ఆర్డర్ ఇచ్చింది. జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది. విశాల్ గున్ని పిటిషన్ ఏమో ఏప్రిల్ 24న మొదటి విచారణకు వచ్చింది. తర్వాత కాంతిరాణా తాత పిటిషన్తో పాటుగానే దాన్ని విచారించారు. ఈ ఇద్దరి వాదన ఏమిటయ్యా అంటే, కాదంబరి జత్వానిపై పోలీసులు పెట్టిన కేసు విచారణలో ఉండగా, అంటే తేలకుండా, ఆ కేసు బూటకపు కేసు అంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు అధికారులపై కేసు పెట్టక వీల్లేదు. అది వారి వాదన. వీలుంది, మళ్లీ వాయిదాకు దీనికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పిస్తాం అని అడ్వకేట్ జనరల్ ఏప్రిల్ 8న విచారణలో న్యాయమూర్తికి చెప్పారు. నెల రోజుల తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్పేసరికి ఈ పిటిషన్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నాళ్ళు టైం ఇవ్వాలి అని. జడ్జి ఆర్డర్ ఇచ్చారు. దానితో ఈ క్వాష్ పిటిషన్ల విషయంలో క్రిమినల్ లా కానీ, కేసులా అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ ఏమి చెబుతున్నది మనకు వివరంగా తెలియదు. ఏజీ కౌంటర్ దాఖలు చేసి సిఐడి పోలీసుల తరపు వాదన వినిపించేంత వరకు అది విన్న న్యాయమూర్తి తీర్పు చెప్పేంత వరకు ఆ ఇద్దరు ఐపీఎస్లు హాయిగా బయట ఉంటారు. వారిని సమన్ చేయటం కూడా లేదు. ఇదే కేసులో లోపలున్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ లోపి బయటకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయనపై గ్రూప్ 1 కేసు మరొకటి మోపైంది కాబట్టి ఆయన ప్రయత్నాలు ఫలిస్తా లేదో తెలియదు ప్రస్తుతానికి. మధ్యంతర ఉత్తర్వులు సాధించుకున్న ఇద్దరు పోలీసు అధికారులు తమపై మోపిన అభియోగాలు తప్పు అని వాదించలేదు సుమా. ఈ దశలో ఆ అభియోగాలు మోపడం చెల్లదు అని ఒక లీగల్ పాయింట్ లేవనెత్తారు. అంతవరకే. పొలిటికల్ బాస్ను సంతోషపెట్టడం లక్ష్యంగా ఈ అధికారులు ఒక దొంగ కేసు సృష్టించి కాదంబరిని, ఆమె తల్లిదండ్రులను అందులో ఇరికించిన మాట వాస్తవమని ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఐపీఎస్లు అలాంటి పనికి పాల్పడడం చాలా నీచం. దానికి మూల్యం చెల్లించకుండా ఒక లీగల్ పాయింట్ని అడ్డం పెట్టుకునేందుకు చూస్తున్నారు. ఇందులో వారు ఏ మేరకు సఫలీకృతులు అవుతారో చూడాలి.